ఇప్పుడు మనము లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఎట్లా సాల్వ్ చేస్తామని చూసుకుందాం. అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే అండి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటారు దాన్ని. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే మామూలుగా దాని జనరల్ ఫార్మ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని ఉంటే దాన్ని ఏమని చేస్తామంటే మనం mx ప్లస్ c ప్రకారం దాని అది స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. దాన్ని ఎట్లా ఇస్తారంటే వీడు ఇక్కడ రెండు ఈక్వేషన్ ఇస్తాడు. XYలో రెండు వేరియబుల్స్ ఉంటాయి, x వేరియబుల్ y వేరియబుల్. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తాడు. ఇట్లా రెండు ఈక్వేషన్లు. దీనికి కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం ముందు. a1 x కోఎఫిషియెంట్స్, ఇదేమో x కోఎఫిషియెంట్స్, ఇదేమో y కోఎఫిషియెంట్, ఇదేమో కాన్స్టెంట్. మూడు రాసుకుంటాం. a1 a2 b1 b2 c1 c2. ఈ కాన్స్టెంట్ x కోఎఫిషియెంట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ రాసుకుంటాం మనకు ఫార్ములా అర్థం చేసుకునే దాని గురించి. సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఫైనల్గా క్రాస్ మల్టిప్లికేషన్ ఫార్ములా అంటారు దీన్ని. దీని ప్రకారం ఏంటంటే x బై అని రాసేటప్పుడు x కోఎఫిషియెంట్ వదిలేసేసి తర్వాత రెండు అంటే y నుంచి b1 c2 మైనస్ b2 c1 అని రాసుకుంటాం. అది x బై b1 c2 మైనస్ b2 c1. y అనుకోండి, y కోఎఫిషియెంట్స్ రావు కాబట్టి మిగతా రావాలి అంటే c1 a2 మైనస్ c2 a1 అని రాస్తాం. కాన్స్టెంట్ టర్మ్కి పైన 1 రాసుకొని కాన్స్టెంట్ టర్మ్ ఒకటి రాకూడదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ వస్తాయి రెండు a1 b2 మైనస్ a2 b1 అని. ఇప్పుడు అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ముందు ఈ రెండు కంపేర్ చేసామనుకోండి, ఇది న్యూమరేటర్ డినామినేటర్ కాస్త న్యూమరేటర్లో పోతుంది, x వాల్యూ వస్తుంది. అట్లాగే ఈ y ఇది రెండు అంటే ఫస్ట్ది లాస్ట్ది కంపేర్ చేస్తే x వాల్యూ వస్తుంది, సెకండ్ది లాస్ట్ది కంపేర్ చేస్తే y వాల్యూ వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి చెప్పచ్చు. అది అసలు టెక్స్ట్ బుక్లో ట్రెడిషనల్ మెథడ్ నార్మల్గా అది ఉండేది. అది పెద్ద పెద్ద ఈక్వేషన్లు కొన్నింటికి సాల్వ్ చేస్తుంటారు. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ షార్ట్ కట్ మెథడే వాడాల్సి ఉంటుంది, టైం కలిసి రావాలి కదా. ఇంకోటి ఏంటంటే జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు 5 ఎక్కువ ఇస్తుంటారు 90%. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఒక క్వశ్చనే లీనియర్ ఈక్వేషన్ ఇస్తాడు, ఎందుకంటే ఇది ఎక్కువ టైం పడుతుంది. 4 క్వశ్చన్లు క్వాడ్రాటిక్ ఇచ్చి ఒక లీనియర్ ఇస్తూ ఉంటాడు, అందువల్ల మనం లీనియర్ ఈక్వేషన్ కూడా తెలుసుకోవాలి. తర్వాత ఈ లీనియర్ ఈక్వేషన్ అనే యూసేజ్ నీకు ఎక్కడ వస్తుందంటే వేరే మామూలు అర్థమెటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని టైమ్స్లో నువ్వు ఈక్వేషన్ తయారు చేసుకొని సాల్వ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా నీకు లీనియర్ ఈక్వేషన్స్ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంటుంది. మెన్సురేషన్ ప్రాబ్లమ్స్లో కానీ లేదా అర్థమెటిక్ మామూలు టైమ్ అండ్ డిస్టెన్స్లో వాటితో కొన్నింటికి నువ్వు ఈక్వేషన్ రాసి తయారు చేయాల్సి వస్తుంది, అప్పుడు కావాల్సి వస్తుంటుంది అనమాట. అందువల్ల ఇది క్లియర్గా తెలియాల్సిందే. తర్వాత ఇప్పుడు చూడండి షార్ట్ కట్ కలర్ చూస్తున్నా. ఇది కూడా ఒక బ్యాంక్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే. 5x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. అంటే ఆ ఫామ్ కంటే కొంచెం మార్చాడు. అంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏం చేయాలి, ఆ ఫామ్లోకి వెళ్ళాలంటే 5x ప్లస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. అది చేయకుండా మనం ఏం చేస్తాం, అట్లాగే ఉంచాం ఈక్వేషన్. రెండోది ఏం చేశాడు, మైనస్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 11 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇట్లా పద్ధతిలో ఉంచుకొని అంటే 0 లేకుండా ఈక్వేషన్ రాసుకొని స్ట్రైట్ అవే మనం ఆన్సర్కి వెళ్ళిపోతున్నాం. x రావాలి నీకు. కాబట్టి ఏం చేయాలంటే పైన y 2 ఉంది కదా, దీనికి క్రాస్ వాల్యూ వేయాలి. 2 × 11 కోఎఫిషియెంట్స్ మాత్రమే. 2 × 11 రాసుకున్నాం. నెక్స్ట్ ఫార్ములాలో మైనస్ వస్తుంది, మైనస్. మళ్ళీ y నుంచే ఇటువైపు తీసుకున్నాం యారో, 2 - 2 అక్కడ. సో కాబట్టి నీకేమవుతుంది, ఇక్కడ ఇది ఫస్ట్ ముందు చేసాం 2 × 11 రాసాము. తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇది తీసాం 4 × 1, y కోఎఫిషియెంట్ 1 కదా ప్లస్ 1, సో -4 × 1 రాసాం. కింద మళ్ళీ వచ్చేటికి ఇక్కడ డినామినేటర్ రాసేటప్పుడు ఇటుకు వచ్చాం, వైకి అటువైపు వేసాం ముందు. ఇప్పుడు y దానికి ఇటువైపు 2 × -2 అవుతుంది అనమాట ఇది. తర్వాత ఏమైంది, ఇక్కడ 5 మైనస్ ఫార్ములాలో మైనస్, తర్వాత 5 × 1, సో 5 సో ఇప్పుడు వాల్యూస్ ఏమైంది, 22 - 4 అయింది. ఇదేమో -4 - 5 అయింది. అంటే 18 - 2 అంటే -9 అంటే 18 - 2 వచ్చి 18/-9 కాబట్టి -2 అని వచ్చింది x వాల్యూ. అది వచ్చిన తర్వాత ఏదో ఈక్వేషన్లో ఆ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. 5x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 5 × -2 అంటే 10 ప్లస్ 2y అంటే 4. దేర్ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ది కాబట్టి అటు వెళ్తే ప్లస్ అవుతుంది. 4 + 10 14, y ఈజ్ ఈక్వల్ టు 7 అని వచ్చింది. ఇప్పుడు x ఏమో -2, y ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి స్ట్రైట్ అవే కంక్లూజన్ ఏం పెట్టేసాం మనం, x ఈజ్ లెస్ దాన్ y అని ఆన్సర్ పెట్టేయచ్చు. తర్వాత లీనియర్ ఈక్వేషన్లో 5 ఆప్షన్లు ఉండవు, ఇక్కడ 3 ఆప్షన్లు ఉంటాయి. ఏమేంటి, x ఈజ్ లెస్ దాన్ y అని అవ్వాలి, x ఈజ్ గ్రేటర్ దాన్ y అని అవ్వాలి, x ఈజ్ ఈక్వల్ టు అని అవ్వాలి. 3 ఆప్షన్లు. ఇక్కడ కెనాట్ బి డిటర్మిన్డ్ రెండు మాటే లేదనమాట. అదొక గుర్తు పెట్టుకోవాలి. ఓన్లీ 3 ఆప్షన్సే ఉంటాయి దీంట్లో. అయితే మామూలుగా మనం స్కూల్ లెవెల్లో నేర్చుకునే పద్ధతి ఎట్లా ఉంటుందంటే కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయడం అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 2x ఉంది.
ఇది మైనస్ ఉంది. కాబట్టి ఏం చేద్దాం అంటే ఈ రెండింటిని 10 చేద్దాం అనుకున్నాం. ఈ 2 బిట్ 5 దీన్ని మల్టిప్లై చేస్తాం. 2 బిట్ని ఫస్ట్ ఈక్వేషన్ 5x + 2y = 4 ని మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది 10x + 4y = 8 అని వచ్చింది. ఈ రెండోది ఆ 5 పెట్టి ఇది రెండో ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే 5 - 2x + y = 11 వస్తా -10x + 5 = 55 అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఒకటి ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి 10x యాడ్ చేస్తే క్యాన్సిల్ పోతాయి. ఇక్కడ 5y 4y 9y అవుతుంది. 55 + 8 63. సో 9y 63 కాబట్టి y = 7 వచ్చింది. ఇప్పుడు ఆ y7ని ఏదో ఒక ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్లో ఉంది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. 5x + 2y = 4. 5x + 2 × 7 అంటే 4 అయింది. 5x + 14 = 4 కాబట్టి 5x = -10. ఈ 14 అటెంతే మైనస్ అవుతుంది కదా, అందువల్ల x = -2. సేమ్ x = -2, y = 7 లెస్ దాన్ y అనమాట. సో అక్కడ చూడండి మనకు x లెస్ దాన్ y అనే వచ్చింది. సో ఇది మామూలుగా ఇది చెప్పాను కదా షార్ట్ కట్ మెథడ్. ఇది మామూలుగా ట్రెడిషనల్గా బుక్స్లో మనకు నేర్పించే మెథడ్. అదేనేది ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద ఈక్వేషన్లు ఉన్నప్పుడు నీకు సాల్వ్ చేయడానికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అన్నాడు. అది కూడా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ వైజ్ యూ షుడ్ నో ది థింగ్స్. బట్ లీనియర్ ఈక్వేషన్లో మాత్రం ఎప్పుడు ఏముంటాయో చెప్పాను, రెండు ఈక్వేషన్ ఇస్తాడు. 2 స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే దీని వాల్యూస్ మీనింగ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇక్కడ 2 స్ట్రైట్ లైన్లు ఉన్నాయి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటాయి కదా, దానికి ఉండే కోఆర్డినేట్స్ వాల్యూస్ అనేది ఒకటి x కోఆర్డినేట్ ఒకటి y కోఆర్డినేట్. సో ఆ రెండే అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో అవే మనం కనుక్కుంటున్నాం. సో ఇది బట్ ఇది చాలా ఉపయోగం అవుతుంది మనకు. వేరే కొన్ని దగ్గర మనం ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ తయారు చేసి సాల్వ్ చేయాల్సి వస్తే కొన్ని ప్రాబ్లమ్స్లో మెన్సురేషన్ వాటిలో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందులో షార్ట్ కట్ మెథడ్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకొక వెరైటీ మోడల్ కొన్ని దొరుకుతాయి అప్పుడప్పుడు మనకు కూడా క్వశ్చన్స్లో, కొంచెం ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 5x + 4y = 22 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేశాడు 4x + 5y = 23 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా కోఎఫిషియంట్ ఇంటర్చేంజ్ అయింది. x కోఎఫిషియంట్గా ఉన్నది ఇక్కడ y కోఎఫిషియంట్ అయింది, ఇక్కడ y కోఎఫిషియంట్గా ఉన్నది ఇక్కడ x కోఎఫిషియంట్ అయింది. ఇట్లా కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి స్ట్రైట్ అవే యాడ్ చేసామనుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమైంది చూడండి 5x + 4y 22, 4x + 5y 23. యాడ్ చేసినప్పుడు 5x + 4x 9x, అట్లాగే 5 + 4 9y అవుతుంది. కాబట్టి 9 × x + y అంటే 45 అని వచ్చింది. అప్పుడు ఏమైందంటే మనకు x + y అంటే 5 అని వేసుకోవచ్చు. అట్లాగే సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 5xలో 4x పోతే x, 4yలో -5y పోతే -y, 22లో 23 మైనస్ పోతే -1. సో x - y = -1 అని వచ్చింది. ఇప్పుడు ఇది ఈజీగా 2x యాడ్ చేసుకుంటే ఈ y క్యాన్సిల్ పోతుంది. x = 2x = 4, x = 2 వస్తుంది. x = 2 రాగానే మనం yలో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఇప్పుడు x + y 5 అని తెలుసు కాబట్టి y = 3 ఆటోమేటిక్గా. ఇప్పుడు నౌ యూ కెన్ సే x ఈజ్ లెస్ దాన్ y. x ఈజ్ లెస్ దాన్ y అని కూడా మనం ఫైనల్గా ఆన్సర్ పెట్టేయచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇట్లా కోఎఫిషియంట్స్ కానీ ఇంటర్చేంజ్గా ఇచ్చిన ఈక్వేషన్ దొరికింది అనుకో మనకు, యూ కెన్ సాల్వ్ ఇట్ వెరీ ఈజీగా చేసేయచ్చు. ఒకసారి యాడ్ చేస్తాం, ఇంకోసారి సబ్ట్రాక్ట్ చేస్తాం. యాడ్ చేసినప్పుడేమో x + y అని వస్తుంది, సబ్ట్రాక్ట్ చేసినప్పుడేమో x - y వస్తుంది. ఆ రెండిట్లో నుంచి స్ట్రైట్ అవే యూ కెన్ పుట్ ద ఆన్సర్ అనమాట. క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది.